నేను మారాను అని టంకు వేసుకుంటూ చెప్పాలా? బయటికి చెప్పకపోతే మనసులో లేనట్టేనా? నీ మనసులో నువ్వే ఏదో అనుకుని దాన్ని అందరికీ అంటగడితే సరిపోదే. చూడమ్మా, నేనేం తప్పుగా మాట్లాడలేదు, తప్పు పట్టట్లేదు. ఏదైనా ఒక నిర్ణయానికి రాకముందు ఆలోచించాలి. కానీ కరెక్ట్ నిర్ణయానికి వచ్చిన తర్వాత తడబాట్లు, వెనకాడడాలు, ఊగిసలాట్లు ఉండకూడదు. నిలకడ లేకుండా వ్యవహరించకూడదు. అన్ని విధాలా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక దాని నుంచి బయటికి వెళ్ళకూడదు. ఈ మొండితనమే అందరికీ రావాలని లేదు. నీ ఆలోచనలే శిలాశాసనాలని నువ్వనుకుంటే సరిపోతుందా? అయినా నీకు నచ్చజెప్పడం నా వల్ల ఏ పనేనా? అరిచి ఆయుష్ తగ్గించుకోవడం తప్ప. డేర్ చేసి పట్టుకున్నాడు. 4 తగిలించి ఇక్కడ తీసుకొచ్చాం. ఇంత హెల్ప్ చేసిన నాన్నకు థ్యాంక్స్ చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను నాన్నతో మాట్లాడితే అమ్మ ఏమన్నా అనుకుంటుందేమో. మొన్న నాన్న మాటలకు బాగా ఫీల్ అయింది. హెల్ప్ చేసినందుకు నాన్నకి థ్యాంక్స్ చెప్పాలా, అమ్మ బాధపడుతుందని మానుకోవాలా? ఇప్పుడు సైలెంట్ గా ఉండడమే మంచిది. మధుమిత, 1 minute. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లో నేనన్న మాటలు నిన్ను హర్ట్ చేసుంటే ఐఎమ్ సారీ. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి నాన్న? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. రాత్రి పోలీస్ ఆఫీసర్ గారు మీ గురించి చెప్పినప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. మీరు చేసిన రిస్క్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్. మీరు కష్టపడి నా కష్టాన్ని తొలగించారు, నా మనసుకి ప్రశాంతత కల్పించారు. చాలా రిలాక్స్గా ఫీల్ అవుతున్నాను నాన్న. మధు, హాల్లోకి వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నావేంటి? రా, టిఫిన్ చేద్దు గాని. మధు, నా మీద నీకేం కోపం లేదు కదా? నిజంగా హ్యాపీ ఫీల్ అవుతున్నావా? ఫార్మాలిటీస్ ఏం లేవు. ఒపీనియన్ ఏదైనా ఉంటే స్ట్రైట్గా చెప్పు. అయ్యో, అదేం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, నువ్వు హ్యాపీనే, ఐఎమ్ ఆల్సో హ్యాపీ. కానీ ఇంకా కొందరికి నా మీద మనసులో కోపం ఉందని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. అవేవో ఆ క్షణంలో ఆవేశంలో అన్న మాటల్ని మన్నిస్తే నేను కూడా నీలాగే హ్యాపీగా ఫీల్ అవుతాను. అదేదో ఆలోచన మాట జారక ముందు ఉండాలి. ఆ తర్వాత సవరణలు, వివరణలు చెప్పే వాళ్ళకి బాగుంటాయేమో, కానీ వినేవాళ్ళకి సర్దుబాటు చేసుకోవడానికి, నచ్చ చెప్పుకోవడానికి ఇబ్బందిగానే ఉంటుంది. అభిమానాలు దెబ్బతిన్న తర్వాత
కుదుట పడ్డం అంత తేలిక కాదు. పొరపాట్లు చేయని వాళ్ళుండరు. పశ్చాత్తాపం, పరివర్తనకు మించిన దిద్దుబాట్లుండవు. తప్పు చేసిన వాళ్ళు దిద్దుబాటు ప్రయత్నం చేయొచ్చేమో గాని ఏ తప్పు చేయని వాళ్ళు దెబ్బ పడుపులకి కృంగిపోయిన వాళ్ళు అంత ఈజీగా కోలుకోలేరేమో. క్షమించే తత్వాన్ని మానవత్వం అంటారు. అలాంటి వాళ్ళని సహృదయం లేని వాళ్ళు అనుకుంటే సరి. అమ్మో, వీళ్ళిద్దరి మధ్య ఇంకా డిఫరెన్సెస్ పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. క్షమించే తత్వమే మానవత్వం అని నువ్వే అంటావు కదమ్మా. అనడం వేరు, ఆచరించడం వేరు. అది అంత ఈజీగా అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందరి తొందరపాట్లకి మనం తలదించుకుంటే బతుకు కష్టమైపోతుంది. అడుగు ముందుకు వేయలేం. పొరపాటుని ఒక్కసారి ఓపిక పడతారు కానీ అది అలవాటైతే చాలా కష్టం. చూడు మధు, గాయం చేసినా భరించొచ్చేమో గాని అది మానకుండా పదే పదే వెక్కిరించడం కారం చల్లిన దాంతో సమానం. గాయం వల్ల కలిగిన బాధ కన్నా అది మరీ బాధగా ఉంటుంది. ఆ బాధ అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మర్చిపోవడం అంత ఈజీ కాదు. బాగా హర్ట్ అయినట్టుంది. సర్దుకుపోవడానికి టైం పడుతుంది. బాధపడకండి నాన్న. DNA రిపోర్ట్స్ వస్తాయన్నారు కదా, అవి రాగానే అన్నీ సర్దుకుంటాయి. అమ్మ మాట కటువుగా ఉంటుంది కానీ మనసు చాలా మంచిది నాన్న. కట్టుకున్న భార్య గురించి కన్న కూతురు చెప్తుంది. అందరికీ గుడ్ న్యూస్. DNA రిపోర్ట్ ఎల్లుండి వస్తున్నాయి. DNA రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి. అవి పాజిటివ్గా వస్తాయి కదా. అప్పుడు వాళ్ళ పొజిషన్ స్ట్రాంగ్ అయిపోతుంది, నా పొజిషన్ డిస్టర్బ్ అవుతుంది. ఈ DNA రిపోర్ట్స్ని ఎలాగైనా మార్చాలి. ఎస్, మార్చాలి. ఎన్ని రకాలుగా ట్రై చేసినా సోర్స్ దొరకడం లేదు. అవి గుణాకి చేరేలోపే నా ట్రయల్స్ నేను మళ్ళీ చెయ్యాలి. అసలు ఈ లోపు ఫస్ట్ ఆ రిజల్ట్స్ ఏమొస్తున్నాయో తెలుసుకోవడం ఎందుకైనా మంచిది అని నాకెందుకో సిక్స్త్ సెన్స్ చెప్తుంది. కానీ ఎలా తెలుస్తాయి? ఎవరిని కాంటాక్ట్ చేయాలి? ఎస్, ఇదే నెంబర్. అది కానీ ఈ ఫోన్ నుంచి చేస్తే ఎంతైనా డేంజర్. హలో, మేము కొన్ని రోజుల క్రితం శాంపిల్స్ ఇచ్చామండి. వాటి రిజల్ట్స్ నాకు అర్జెంటుగా కావాలి. రేపు వస్తున్నాయని మెసేజ్ కూడా వచ్చింది. నేనేమో వేరే అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను.
కొంచెం ఫోన్లో అయినా రిపోర్ట్స్ పంపించగలరా? లేదా నోట్తో చెప్పగలరా? మీ డీటెయిల్స్ చెప్పండి. నా పేరు జనని అండి, వైఫ్ ఆఫ్ గుణశేఖర్. ఏంటి వాయిస్ ఏదో డిఫరెంట్గా వినిపిస్తుంది? మేడం, మీరు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం రేపు రిజల్ట్స్ వస్తున్నాయి. ఫోన్లో ఎందుకండి చెప్పడం? నేను రేపు అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ. అలా చెప్పడం కుదరదండి. ఇదంతా కోర్టు ద్వారా జరుగుతుంది. లీక్ చేస్తే మేం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అదంతా ప్రైవేట్ కేటగిరీ కిందకు వస్తుంది. ప్లీజ్ అమ్మా, కొంచెం ట్రై చేయొచ్చు కదా. ప్లీజ్ నువ్వు నాకు హెల్ప్ చేయి. నేను నీకు ఏదో విధంగా హెల్ప్ చేస్తాను. ఏంటి ఆశ పెట్టాలని చూస్తున్నారా? కుదరదు. నేను ప్రోడక్ట్ ఆర్డర్ ఇచ్చాను కదా, అది ఎప్పుడు వస్తుంది? ఇదేంటి ఉన్నట్టుండి మ్యాటర్ మారిపోయింది? వాయిస్ మారిపోయిందేంటి? ఫ్రాడ్ కాల్. ఫ్రాడ్ మనుషులా ఉన్నారు. చిచి. ఛే. కొంప తీసి నేను డిఎన్ఏ రిజల్ట్స్ గురించి అడగటం ఫినిసిందా ఏంటి? ఇందాక ఏదో లోపల నుంచి వాయిస్ వినిపించింది. మాట్లాడింది నువ్వేనా? నీ గొంతేనా అది? నాదే. కొంచెం జలుబు చేసింది. హాచ్! గొంతు గరగరలాడుతుంది. తల కూడా పట్టేసినట్టు భారంగా ఉంది. గొంతు నీదేనా అని అడుగుతున్నావెందుకు? ఏదో డ్రామాలాడుతుంది. ఈవిడితో నాకెందుకులే. ఏదో కొత్తగా వినిపిస్తే అడిగానులే. శక్తి, రేపు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. రిజల్ట్స్ వస్తున్నాయి. నువ్వు రేపు ఇంట్లోనే ఉండాలి. రిజల్ట్స్ మీద నాకుండే కాన్ఫిడెన్స్ నాకుంది. నా నమ్మకాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఎవరి కుట్రలేంటో కుతంత్రాలేంటో రేపు అందరికీ స్పష్టంగా అర్థమయ్యే రోజు. రిజల్ట్స్ పాజిటివ్ వచ్చాయని చెప్పిన వెంటనే నేను నీ మొహం చూడాలి. కళ్ళబుల్లి మాటలు చెప్పి నమ్ముతున్నారు కదా అని మనసులో విషం నింపావు కదా. జీవితాల్ని నాశనం చేశావు కదా. వాటన్నిటికీ రేపు నువ్వు సమాధానం చెప్పాలి. కాలం వెక్కిరించలేదు, విధి వక్రించలేదు, దుర్మార్గం అంతా నాదే అని నువ్వు ఒప్పుకొని తీరాలి. తప్పుడు మాటలు చెప్పి సంసారాలు చిందరవందర చేశావు కదా. వాటికి రేపే జడ్జిమెంట్, పనిష్మెంట్ కూడా రేపే అనౌన్స్మెంట్ చేస్తారు. ఏంటి ఆర్డర్లు వేస్తున్నావు, తీర్మానాలు చేస్తున్నావు? రిజల్ట్స్ పాజిటివ్గా వస్తాయని నీకు ముందే తెలుసా? మేబీ, మే నాట్ బి, ఎలా అయినా రావచ్చు. వేరేలా వచ్చే ఛాన్సే లేదు. 100% పాజిటివ్ గానే వస్తుంది, అది ష్యూర్. సార్ సార్ బిల్. బిల్? యు మీన్ పేమెంట్? ఎస్ సార్. ఎవరు బుక్ చేశారో వాళ్లే పేమెంట్ చేస్తారు. కాంటాక్ట్.
ఎవరండి మీరు? ఎవరు కావాలి? ఒకసారి గుణని పిలు, నేనెవరో నీ క్లారిటీ వస్తుంది. డాడీ, డాడీ, ఓ వీడు గుణ డాడీ. హా తరుణ్, ఈయనెవరో మిమ్మల్ని పిలుస్తున్నారు. బావా హాయ్ గుణ. ఎలా ఉన్నావు? అంతా ఓకే బావా. గుడ్డా? వెరీ గుడ్డా? ఎవ్రీథింగ్ ఓకే? అంతా ఓకే బావా. ఏంట్రా అలా చూస్తున్నావు? బావంటే నీకు అర్థం కాలేదా? శక్తి అత్త హస్బెండ్ రా, శేషు. నో 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 నాట్ సింప్లీ శేషు, ద గ్రేట్ శేషు. బిజినెస్ షేక్, ఇండస్ట్రీ టాక్. మా అక్క భర్త శేషురా. హాయ్ మేనల్లుడా. బిజినెస్ లో ఉండి మీ మ్యారేజ్ కి రాలేకపోయానమ్మా. ఐ నో యూ, మిసెస్ గుణశేఖర్. am I రైట్? వీడు గుణాన్ని డాడీ అన్నాడు కదా, గుర్తుపెట్టేశాను. అక్క, ఏంటత్తా? మేమంటే ఎప్పుడు చూడలేదు కాబట్టి షాక్ అవ్వడం కామన్. నువ్వెందుకు అంతలా షాక్ అవుతున్నావు? కట్టుకున్న భర్తని కళ్ళప్పగించి చూస్తావేంటి? అయినా ఇంత గొప్ప మావయ్య గురించి మాకెప్పుడు చెప్పలేదేంటత్తా? గ్రేట్ శేషు అంట, బిజినెస్ షేక్ అంట, ఇండస్ట్రీ టాక్ అంట. హే శక్తి, కమ్ ఆన్. అయ్యో, ఏంటత్తా? మావయ్య అంత ఎఫెక్షన్తో హక్ చేసుకోవాలని పరిగెత్తుకుంటూ వస్తే డీప్ హగ్ మిస్ చేసుకున్నావేంటి? ఎందుకంత కోపం అత్తా? నో 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 నో, యు ఆర్ మిస్టేకెన్ అల్లుడు. నా మీద కోపం కాదు, ఎడబాటు మీద కోపం. అయినా అంతో ఇంతో కోపం లేకుండా ఎందుకుంటుంది చెప్పు? ఇన్ని రోజులు ఒంటరిగా వదిలేసి నేనెక్కడో ఉన్నాను కదా. ఇప్పుడు నేను ఎంత బిజీగా ఉన్నా తను ఈజీగా తీసుకోలేదు కదా. ఇన్ని రోజుల తర్వాత కలిసినప్పుడు ఈ మాత్రం చిరుకోపం గొప్ప హ్యాపీనెస్ ఇస్తుంది కదా. సార్ ఏంటి సార్, బుక్ చేసిన వాళ్ళే పే చేస్తారన్నారు? అక్కడ నో ఆన్సర్, డబ్బులు ఇవ్వండి సార్. హలో, మనీ ప్రాబ్లం కాదు, నా దగ్గర ఇండియన్ కరెన్సీ లేదు, అందుకే నేను వాళ్ళకి ఎండార్స్ చేశాను. అక్కడ నో ఆన్సర్ అని చెప్తున్నాను కదా సార్. ఓ షిట్. ఇట్స్ ఓకే బావ గారు, ఇట్స్ ఓకే. ఎంత అయింది? 1000 సార్. తీసుకో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎక్కడికి ఎలా వచ్చావు? అదేంటమ్మా, భర్త ఇన్నేళ్ల తర్వాత వెతుక్కుంటూ ఇంటికొస్తే ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా అని యోగక్షేమాలు అడగాల్సింది పోయి ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు అన్నట్టు మాట్లాడతావేంటి? అమ్మగారు, మా అమ్మమ్మ. ఓ పెద్దావిడ, పాతకాలం. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు బామ్మగారు.
తన బాధ భాష నేను అర్థం చేసుకోగలను. ప్రేమ ఎక్కువైనప్పుడు మా శక్తి కోపం చూపిస్తుంది. శక్తి, వైజాగ్లో ల్యాండ్ అయ్యాను. మీరు ఇక్కడికి షిఫ్ట్ అయ్యారని తెలిసింది. మళ్ళీ అక్కడ ఫ్లైట్ ఎక్కాను. ఇక్కడ ల్యాండ్ అయ్యి స్టార్ హోటల్లో సెటిల్ అయ్యాను. నిన్న బాల్కనీలో నుంచి క్యాజువల్ గా రోడ్డు మీదకి అలా చూశాను. అక్కడ చూడగానే గుణాపిక్కున్న బోర్డు కనిపించింది. వెంటనే ఎగిరి గంతేశాను. ఆ బ్యానర్ మీదున్న నంబర్కి వెంటనే ఫోన్ చేశాను. ఇదిగో ఈ అడ్రస్ ఇచ్చారు. ఆలోచించకుండా అర్జెంటుగా ల్యాండ్ అయిపోయాను. ఫినిష్. కానీ ఎన్ని దేశాలు తిరిగినా ఇల్లు ఇల్లాలు ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. అడ్రస్ దొరక్కానే నా ఆరో ప్రాణం లేచొచ్చిందనుకో. ఏం లేదు. రేపు డిఎన్ఏ రిజల్ట్స్ వస్తున్నాయి కదా, నీకేం ఎగ్జైట్మెంట్గా అనిపించడం లేదా? నా నమ్మకం నిలుస్తుంది, గెలుస్తుంది.